నెల్లూరు నగరం కాపు వీధిలో జైన్ సమాజంలో జైన్ కుటుంబాలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ లాల్ కాజా మస్తాన్లు విచ్చేశారు. వీరికి జైన్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన సుమారు 100 మంది జైన్ కుటుంబ సభ్యులందరికీ బీజేపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుందని కొనియాడారు. పార్టీలో చేరిన వారందరికీ బీజేపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జశ్వంత్ జైన్, ఆంధ్రప్రదేశ్ మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు లలిత జైన్, శాంతిలాల్ జైన్, విష్ణు సమాజం తదితరులు పాల్గొన్నారు. अल्पेश जैन, आशीष रामानी, भरत जैन कैप्टन, डैनिश जैन बंटी, दिलीप, जितेंद्र, पूनम मिरवी, किरण गोवानी, ग्रुप फोटो लेने का है, इसके लिए रोका है। गोवानी, प्रवीण भाई लुनिया, आइए आइए फटाफट, और राकेश जैन, संदीप जैन, अमित जैन, కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ అదేవిధంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో మన చిన్న వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నరేంద్ర మోడీ గారి యొక్క వారి నాయకత్వాన్ని చూసి ఇవాళ దేశంలో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. నెల్లూరులో ఉన్నటువంటి జైన్ సమాజం కూడా ప్రధానమంత్రికి మద్దతుగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వారు మరింత బలపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక అభిషేక్ జైన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ యువకులందరూ కూడా ఈ యొక్క జైన్ సమాజం నుంచి భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది. వాళ్ళందరినీ మేము పేరు పేరున కూడా స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో కులాలు మతాలు వేరైనా మనమంతా కూడా భారతీయులు, మనమందరం భారతదేశం కోసం ఈ దేశ సమైక్యత కోసం పనిచేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది యావత్తు జైన సమాజంలో కూడా ఉంది. కాబట్టి అభిషేక్ జైన్ అనేటువంటి ఇవాళ మన యొక్క మైనారిటీ మోర్చా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఇవ్వడం జరిగింది. అదే కాదు, జైన సమాజంలో కానీ ఎవరైనా సరే బీజేపీలో సాధారణ వ్యక్తిగా ఉండి కూడా అఖిల భారత్ స్థాయి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బాగా పనిచేయాలని, అభిషేక్ కూడా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన జైన్ సమాజానికి సంబంధించినటువంటి నెల్లూరులో ఉన్నటువంటి అందరూ కూడా అభిషేక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి ఆ 100 కుటుంబాలకి సంబంధించినటువంటి అందరికి కూడా వారికి ఎటువంటి సమస్య ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి పనిచేస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు మన దేశం కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో దాన్ని ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా మనందరం కూడా మన ప్రాంతం కోసం మనం దేశం కోసం కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులైనటువంటి లాల్ కాజ్ మస్తాన్ గారు, అదేవిధంగా ఈ చిన్న బజార్ మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులైనటువంటి హేమంత్ ఆచార్య గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు అభిషేక్ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేమందరం కూడా వారిని ఆహ్వానిస్తూ ఏదైతే ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పేరు పేరున బీజేపీ పార్టీ ఆహ్వానిస్తుంది. వారందరూ కూడా ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మా కుటుంబ సభ్యులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఏ విధంగా అయితే పనిచేస్తామో ఆ విధంగా ప్రతి జైన్ కుటుంబానికి వచ్చినటువంటి సమస్య మీద మేము మీకు పరిష్కార దిశగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మోదీజీకి జై బోలియే వందే మాతరం, వందే మాతరం. ఈరోజు పెద్ద ఎత్తున జైన్ సమాజ్ నుంచి nearly 100 members we people have joined, and we people are going to progress our total Bharatiya Janata Party, which is a national party, and we will always progress and we will always be helpful to our party to serve the nation, in an entire way that it should enlighten more beautiful.
it should go more beautiful. Inka pragati ekkuga undali. If 15 years Narendra Modi ji ga prime minister ga unnaru, we expect till his life, until eternity, Narendra Modi should be prime minister of the India, because he is not only a national leader, he is a global leader. Wherever he makes his presence, the differentiated world is being integrated. Differentiated world aina and Narendra Modi oka paadalu akkadekkadeithe padutunnayo, total world is totally integrated by his presence. Just because he is a global leader, everyone owes him. His presence really matters, and just taking him as an inspiration, and our Nellore community and our Nellore leaders and our state leaders and our national leaders, whoever are in BJP total wings, there are many such kind of wings, Mahila wing, Yuva Morcha and Minority Morcha, but we as in a Jainism, we got a minority under since 2014. Right? Since 2014, we were not aware that we never come front and go for the political issues, because we are all just in the business matters, and we are really afraid of all this involving such a matter. But this time, Purantheswari madam has really gave us an effort to get involved, and we got a call from BJP party itself that you please join us and make the party to more fruitful, that it will help us in a way that wherever we go, that party should stand with all positive manner and with all positive standpoint, with all great efforts, and ekkadaina mem poyinakkadaina mem ekkadaithe unchukunte akkada BJP flag pattukone untamu mostly, because we don't feel shy to hold a flag of our party which serves the nation in a very beautiful manner. Thank you, and thank you for giving me this opportunity to serve the nation. We hope everyone will support us, and we will go ahead. చౌహాన్ గారు చెప్పినట్టు బీజేపీలో మైనార్టీ మోర్చా అనేది ఓన్లీ ముస్లిమ్స్కో లేకపోతే ఇంకో వర్గానికో చెందింది కాదు. ఇది మైనారిటీ అనేది ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్, బౌద్ధ్, పార్సీ వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళే. నిన్న మనకు విజయవాడలో ఇఫ్తార్ దావత్ జరిగింది. ముస్లిం తరఫున మన రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు శ్రీ సయ్యద్ పాషా గారు ఇఫ్తార్ దావత్ చేశారు. ఈ ఇఫ్తార్ దావత్లో మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మరియు మంత్రి గారైన సత్యకుమార్ యాదవ్ గారు, మరియు మన బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ వర్యులైన రమేష్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది. బీజేపీ ఎప్పుడు ఒక వర్గానికి కానీ ఒక మతానికి కానీ ఎవరికైనా వ్యతిరేకం కాదు. ఇది అందరినీ కలుపుకుపోయే ఒక పార్టీ. ఇందులో ఎవరైనా రావచ్చు. భారతదేశాన్ని ప్రేమించేవారు, అభిమానించేవారు ఎవరైనా సరే వాళ్ళు బీజేపీకి చాలా దగ్గర వాళ్ళు, వాళ్ళనే ఇష్టపడుతుంది. ఎవరైతే అతివాదులుగా ఈ దేశాన్ని విమర్శించి ఈ దేశంతో సంబంధం లేకుండా ఉంటారో వాళ్ళు హిందువులైనా బీజేపీకి వాళ్ళు శత్రువులే. సో కాబట్టి యువత ముందు బీజేపీలోకి రండి, ముందు బీజేపీలో చేరండి, బీజేపీని ఆదరించండి. ఇంతకుముందు ఇక్కడ బీజేపీలో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి మీ నుంచి, అంటే కొంతమంది చేశారు, చాలా వరకు మీ నుంచి సపోర్ట్ లేదు. కానీ ఇక్కడ నుంచి మీ నుంచి సపోర్ట్ రావాలి వాళ్ళకి. ఎప్పుడైతే మన సపోర్ట్ వాళ్ళకి వస్తుందో అప్పుడు మనం బీజేపీకి సపోర్ట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే బీజేపీకి సపోర్ట్ ఉంటామో, ఇందాక ఆయన చెప్పినట్టు ప్రపంచం మొత్తం యుద్ధంతో సతమతం అవుతుంది, మనం మాత్రమే ప్రశాంతంగా ఉన్నాం. ఈ విధంగా ఉండాలంటే బీజేపీ ఉండాలి. ఇది ఆలోచించుకొని చేయండి. ముందుగా ఇక్కడికి మేము అభిషేక్ జైన్ గారిని ఇంతకుముందు ఆహ్వానించాం బీజేపీలోకి. దాదాపు 2 నెలల నుంచి మేము ఆయన్ని సంప్రదించాం. 2 నెలల ప్రోగ్రాం సంప్రదించిన తర్వాత ఆయన ఫస్ట్ రావడానికి సంకోచించారు. మేము వ్యాపారస్తులం కదా, రావాలంటే ఇబ్బంది కదా, ఏమైద్దో అనేసి. తర్వాత ఆయన వాళ్ళ మత పెద్దలతో వర్గంతో మొత్తం చర్చించుకున్న తర్వాత 1కి 4 సార్లు 2 సార్లు మా రథసారథులైనటువంటి వంశీధర్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో మార్వాడీలు జాయిన్ అవుతున్నారు. మీకు ముందే చెప్తున్నాము, బీజేపీ పార్టీ అనేది ఎవరికైనా సపోర్టింగ్గా ఉంటుంది, ఎవరిని వదిలేదు. పార్టీ అందరికీ సపోర్టింగ్ ఇస్తుంది. అందరూ పార్టీని ఎదిగిస్తే పార్టీ బలంగా ఎదిగినిస్తుంది. భారత్ మాతాకి. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్.
ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.